నీ మెడలు నరాలు తెగే సమయం వచ్చింది. అడుగడుగులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ఇన్ని రోజులు నీ ఇష్టొచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని కొనసాగించావు. దాన్ని అంతం అందించే ఈ యొక్క తుఫాను ఏదైతే మనం ఉంటాం చూడటానికి నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కసారి అలలు లేచాయా సునామీ, అటువంటి సునామీ యుద్ధం రాబోతోంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాసుకో జగన్. రేపు ప్రజల తీర్పు ఎంత గట్టిగా నీ గుండెను కొడుతుందో, ఇన్నాళ్ళు ప్రజలను నువ్వు పెట్టిన ఆవేదనకు నీ నవరాణులను కృంగతీస్తానని తెలియజేసుకుంటున్నాను. ముందు 5 ఏళ్లు 3 ఏళ్లు రాజధాని పేరుతో గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాల పేరుతో మీ అందరి నడువులు కృంగతీశాడు. నవరత్నాలతో ఏం చేశాడు? మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎవడప్ప సొమ్ము. దాంట్లో అతను ప్రకటించిన నవరత్నాలకు అతను ఖర్చు పెట్టేదంతా 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగండి. రేపు తీర్చేది మనమే. ఆ అప్పు మన మీద భారం. ఇది ఒక చెత్త ప్రభుత్వం, రాజధాని లేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, బాధుడే బాధుడు, ఇదేం కర్మరా బాబు అని అందరు రేపు మీరు ఇప్పుడు అంటున్నారు. లోపల ఇక బయట పడాల్సిన సమయం ఆసన్నమైంది. మీరంతా కూడా ఇదే ఏదైతే చూపిస్తున్నారో ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం రేపు ఎన్నికలు కూడా అప్పుడు కూడా చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు అతను మళ్ళీ రెడీ అంటున్నాడు. 1600 కోట్ల ప్రజాధనాన్ని తన రెడీ ఓటింగ్కి ఖర్చు పెట్టాడు. ఎవడ కోసం మీ 1600 కోట్లు? దేనికి రెడీ? మళ్ళీ మాయలు చేయడానికి రెడీయా? లేకపోతే అక్రమాలు దౌర్జన్యాలు చేయడానికి రెడీయా? మరి ఇంకో 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తెవ్వి లక్షల కోట్లు దొబ్బడానికి రెడీయా? లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ ఏదైతే జే బ్రాండ్ మద్యాన్ని ఏరులో ప్రవహించి లక్షల కోట్లు దొబ్బడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారీ చేసే ఏదైతే కల్తీ మద్యం ఉందో అది తాగి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళి బొట్లు తెంచడానికి మళ్ళీ సిద్ధమా అని అడుగుతున్నాను. ఇక ముందు ఈ ఆటలు సాగవని మీ అందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా ఈ పరిపాలన సాగించి ప్రజలను గట్టి కనిపించి మట్టి కనిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై ఒకటై వాళ్ళు చెవిచ్చే పట్టి రేపు ఎన్నికల్లో మరి మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మీరంతా నిష్ఠాను దీక్షగా ఒకే తాటిపై ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతని నరం అణువు ప్రతి రక్తం పట్టు అతని అపజయాన్ని అంగీకరించి చీకుట్టేలా చేసి పట్టి వాటుతో పొడిచి అపజయం అనే రుచి ఎలా ఉంటుందో ఆ జగన్కి చూపాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం చూసాం ఎంతో మంది ఆత్మహత్యలు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఇవాళ మనం ఇక్కడ చూసాం. ఇక్కడ మరి ఆనాడు ఎస్సీలు ఉన్నారు, దళితులు. ఆనాడు కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అదే మాస్క్ అడిగిన నేరానికి వాళ్ళ దృష్టిలో అడిగితే మరి అతన్ని నానా చిత్ర హింసల పాటు చేసి అతని మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఆయన మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దళితుల
పేద దళితులు శిరోమండనం చేయించాడు. అలాగే ఈ వైకాపాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయించాడు. అతను విచ్చలవిడిగా తిరుగుతున్నాడు బయట. అలాగే ఈ యొక్క రాజధాని పై ఉద్యమించిన నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ప్రభుత్వ విధానం. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఎమ్మికనూరులో ఆత్మహత్యలు, మన శంకరయ్య అని ఆయన 2 సెంట్ల భూమి చేనేత, ఆయన 2 సెంట్ల భూమి కోసం ఆయన పడ్డ క్షోభ చివరికి కెరోసిన్ పోసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిమిట్టలో 3 చేనేత కార్మికులు, వాళ్ళు కూడా ఈ ల్యాండ్ మాఫియా దాంట్లో 3 ఆత్మహత్య చేసుకున్నారు. పెడలలో 3 అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికులు. అలాగే మన ధర్మవరంలో 2. అలాగే ఇక్కడ చూసాం మనం మైనారిటీల పైన. మైనారిటీ ఇక్కడ ఎమ్మికనూరులో మైనారిటీ బాలిక హజీరాబీ ఆవిడ మానభంగం చేసి ఎంత దారుణంగా అసలు ప్రవర్తించారు వీళ్ళు. మన కళ్ళ ముందే కట్టినట్టుగా ఎన్నెన్నో వాళ్ళు చేసిన దారుణాలు ఎన్నో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ